ఈ నెల 10వ తేదీన మా అన్నగారైన మందా సాల్మన్పై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో తీవ్రగాలైనటువంటి మా అన్నగారు ఈ నెల 15న జీజేచలు చికిత్స పొందుతూ చనిపోయారు. దానికి నివాళులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలత చెంది ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏంటి అని చెప్పి అనేక మంది కూడా ప్రశ్నించారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏ కుటుంబానికి కూడా రాకూడదని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల కక్షలు కార్పణ్యాల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. అవసరమైతే మనం రాజకీయంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేది మా ఆకాంక్ష, మా కుటుంబ సభ్యుల ఆకాంక్ష. మందా సాల్మన్ యొక్క హత్య మా గ్రామానికి చివరి హత్యగానే మిగిలిపోవాలనేది మా యొక్క ప్రార్థన. ఇప్పటికైనా గ్రామస్తులు, నా ఇరువురు పక్కల నాయకులు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, మన కుటుంబాలు చిన్నం తప్ప. మా నాయకులు గారు ఇప్పుడే కాసు మహేశ్వర రెడ్డి గారు పత్రికా మామూలుగా మీడియా సముఖంగా వివరించారు. అయ్యా టీడీపీ చెందినటువంటి ప్రతినిధులారా, ఒక్కసారి గ్రామం వైపు మీరు ఆలోచించండి, చర్చిద్దాం, గ్రామానికి ఎలాంటి నష్టం జరగకుండా చూద్దామని చెప్పేసరని మరి విన్నవించారు, మరి ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు మనలో పునరావృతం కాకుండా గ్రామం యొక్క గ్రామం మొత్తం కూడా శాంతియుతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇకనైనా రాజకీయాలుగానే ఉండాలి, కానీ మనుషులు సంపూర్ణ దుర్గతిలో మాత్రం మనం ఉండకూడదనేది మా ఆకాంక్ష. ఇప్పటికైనా రకరకాలుగా స్క్రోలింగ్లు మా అన్నగారి మీద, మా కుటుంబాల మీద, ఈ టీడీపీ చెందినటువంటి అనేక మంది నాయకులు వ్యక్తిగత కక్షలంట రకరకాలుగా. ఏనాడు కూడా నా కుటుంబానికి, పేదల కుటుంబానికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు ఎప్పుడూ లేవు. కేవలంగా గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయ కారణాలే దీనికి కారణం తప్ప వేరే కారణాలు లేవు. దీనికి ప్రోత్సాహం మన యొక్క రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలే చేసుకుందాం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నాం తప్ప కక్షలో కార్పణ్యాలు పెంచుకొని మన యొక్క జీవితాలను కానీ రకమైన గ్రామాల యొక్క దుర్గతికి మనం కారణం కాకూడదని నా యొక్క విన్నపం. ఇప్పుడే మా నాయకులు మహేశ్వర రెడ్డి గారు చెప్పారు, పిల్లనివ్వడానికి కూడా ఆలోచిస్తున్న దుస్థితులు ఉంటే పిన్నెల్లి గ్రామంలో చేత్కరించుకుంటున్నారు. ఒక్కసారి మనందరం కలిసి ఆలోచిద్దామండి. ఇప్పటికైనా మించిపోలేదు మనందరం, ఆ యొక్క శాంతియుత మన యొక్క ఆలోచన. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారో అప్పుడే గ్రామంలో శాంతి నెలకొల్పుతుంది, దురాగతాలు కూడా ఆగిపోతాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం కూడా ఇంకా వల్లకడే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు మా యొక్క విన్నపం ఒకటే, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా సరే మనకున్నటువంటి అంశాలు ఒకటే, ఘన నివాళులు అర్పించవలసిందిగా మాకు చేయూతగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, మా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి గారికి, మురళీధర్ అన్న, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి మా కుటుంబం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని చేసుకున్నాం. నా పేరు మందా అనోజీరావు.